కాకినాడ జిల్లా కట్టుమూరులో ఉద్రిక్తత నెలకొంది. కేశవ పట్టాభిరామ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. జనసేన నేతల పేర్లు లేకుండా శిలాఫలకం ఏర్పాటు చేశారు. దీంతో తమను అవమానించారంటూ అధికారులపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న పక్కన ఒకసారి మరి ఆయన కావాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు చెప్తారు. అప్పారావు చెప్పండి. స్వామి, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలోని కట్టమూరులో కేశవ పట్టాభిరామ స్వామి ఆలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. శిలాఫలకానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చినరాజప్పతో పాటు పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలకు సంబంధించి శిలాఫలకంపై పేర్లు ఉంచారని, కానీ స్థానికంగా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు డీసీసీబీ చైర్మన్ అయిన తుమ్మలబాబు పేరు లేకపోవడంతో జనసేన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన చేయడం ఏంటని ఈవోతో గొడవ దిగారు. అయితే ఈవో సమాధానం సరిగ్గా లేకపోవడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఈవోకి వ్యతిరేకంగా జనసేన నేతలు కార్యకర్తలు రోడ్డెక్కి ధర్నా చేశారు. అయినప్పుడు కూడా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆ ఈవోని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈవోను వరంగా వెంబడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు వచ్చి పరిస్థితి సద్దుమణిగేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా జనసేన నేతలు ఏమాత్రం తమ ఆగ్రహాన్ని దాచుకోకుండానే ఈవోపై ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ఈవో అక్కడి నుంచి పిఠాపురం వెళ్లిపోగా పిఠాపురం వెళ్లిపోయిన తర్వాత కూడా డీసీసీబీ చైర్మన్ తన పేరు ఎందుకు లేదని శిలాఫలకంపై నిలదీశారు. దీంతో ఓ రకంగా ప్రోటోకాల్ రావడం తీవ్ర స్థాయిలో వివాదాన్ని దారితీసింది. ఇదే కాకుండా ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా దాదాపు 7,000 మంది వరకు భక్తులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ కేవలం 1000 మందికి మాత్రమే భోజన సదుపాయం ఏర్పాటు చేయడంతో అటు భక్తులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంగా ఆలయ విగ్రహ పునఃప్రతిష్టాపన విషయంలో అటు ప్రోటోకాల్ విభాగం ఇటు భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో చాలాసేపు ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. స్వామి, రైట్ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.